ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇందులో ఎవరు ఉంటారు ఎక్కువ? ఇందులో ఉండేటువంటి 4 గ్రూపుల్లో దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో. దళిత గిరిజన రైతులు, చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి, ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు. నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి, మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని, మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. మీరే ప్రోత్సహిస్తారు. మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా, ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ? మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నాను నేను. అందులో ఉన్నది దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ, ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లెట్ మీ కంప్లీట్. అరే ఏమంటుందా? ఉందా ఇలా? మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఇవ్వమంటున్నారట. కార్డు లేకపోతే ఇయ్యరా? ఇంకో పాయింట్, ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్కి. మేము 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ ₹1,00,000 మాఫీ చేస్తాము అన్నాం. అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చేయము, అంతకు ముందు ఇమేం చేయము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ 2018 అంటే 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిండ్రా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు.